అయిపోయింది. అదే రూమ్లో ఉన్నాడు. అవునా? ఏమైంది? ఏమైంది కాదు, వచ్చిన వాళ్ళు రోజు నువ్వే చేసేస్తావు కదా, అంటే ఇప్పుడు ఏ లేదంటే ఏం లేదా? నేనే చేసేసి లేపల్లా రోజు. ఏ ఆగు, ఇల్లంతా ఆగమాగం చేస్తున్నావు. ఇదేంటిది కొత్తగా అంతా? కొత్తగానే చేయాలి. గుడ్డెత్తు చేనుల వాడి ఆగమానం చేసినట్టు కాదే. రొమాన్స్ అంటే బిర్యానీ లెక్క. ఉల్లిగడ్డ వేసుకొని, నిమ్మకాయ వండుకొని, గ్రేవీ పోసుకొని, ఒక్కొక్క ముద్ద కలుపుకొని తినాలి. లాస్ట్కు పెరుగుతో ఉడగొట్టాలి. ఏచి ఆగు. ఆ ఉన్నే 2 పీసులు, ఆ 2 పీసుల్ని చెరొకటి వంచాలి. ఉన్నదంతా నువ్వే తింటే ఆయన ఏం తింటాడు? టైం అంతా ఎందుకు వేస్ట్ చేస్తాను? టైం వేస్ట్ అయింది అనుకో, ఆయన డైరెక్ట్ లోపలికి వస్తాడు. అవసరం లేదు. లేకపోతే కాదని రాసుకుంటా మీరిద్దరే కదా. రోజు కొలం రాసుకుంటే మీరేమైనా చెప్తురా? నాకు తృప్తి లేకుండా మీకు తృప్తి లేకుండా. నిజమేనే చెప్తావు కాయదం మసాలా, లేకపోతే తప్పటట్లేదు. ఇయ్యాల కూడా గుడ్డేది చేయన పట్టేటండి. సాయిగా రాయగా ఓ నీ టైం పాగా జేరుకుంటాను. ఒకటే ఊరుకుంటా పెట్టే నాకు కావాలి మెల్ల చూసుకుంటే పోతేమో నడివిగా ఇంత మళ్ళీ నాకేమన్నా అవుతుంది. లేపు మళ్ళీ టైం అవుతుంది, టైం అవుతుంది రాకూడదు. అరే తమ్ముడు జర పైనవరా. తలుపులు వేసుకొని కావాలి రాదురా. అయ్యా శివులలో దూలు పెట్టుకుని అవుతుంది. ఏంది మనకేంటి, మనం మంచిగా చేసాం, గట్టిగా చేసాం. వాడే కట్టుకొని వాడుకోవాలి. అబ్బా ఇంతసేపు కొంచెం ముందుకు వస్తే ఏమవుతున్నాయి? టైం కావద్దా? నీ టైం పడగానే సత్తారా ఇద్దరు ఒక్కనాడు ఈడికే ముందుకు వస్తే ఏమవుతున్నాయి? ఆ దిక్కుమల కాగితం మీరిద్దరే రాసుకున్నారు కదా. నీ కాగితం పడగాను రేపు పొద్దున వినిపిస్తాను. ఎందుకు నవ్వుతున్నావు? నీకన్నా మీ అన్ననే నయ్యం. ఏయ్ ఏందే గంత మాటను? ఇంకెలా మీ అన్న కొత్తగా బిర్యానీ డైలాగ్ చెప్పింది తెలుసా? బిర్యానీ డైలాగా? ఏందది? పోయి మీ అన్ననే అడుగుపో. చెప్ అన్న నేను ఎందుకు అడుగుతా? ఏమన్నా బయటనే అడుగుతా. బిర్యానీ ఎట్లా తినాలంటే ఉల్లిగడ్డ వేసుకొని, నిమ్మకాయ గుడ్డుకొని, రసం పోసుకొని కలుపుకుంటా తింటే. అవన్నీ మనకు నడవే కానీ మనం అంతా మోస్ట్ వస్తాం. అరే ఏం చేస్తానో బియ్యంతో ఆడుకుంటానవా, లేకపోతే ఎన్ని లెక్క పెడతానవా? అట్లా కాదన్నా, బియ్యం చేసుడు అయిపోయింది. పొయ్యి మీద పెడితే పువ్వు అవుతుంది. నాకు ఆఫీస్ ఫస్ట్ షిఫ్ట్ టైం అవుతుందని ఆలోచిస్తున్నా. అని అన్న నువ్వు పెట్టరా జరా. అవురా తమ్మి, నేను ఏమైనా లేట్గా పోతా అనరా? ఎండాకాలం అని మాకు కూడా ఒకటే షిఫ్ట్ పెట్టిరు. పొద్దుగాలనే పోవాలి, మధ్యాహ్నం వరకు రావాలి. అవు కానీ అది లేచిందా? ఇంకా లేవలేదా? మళ్ళీ లేకపోరా? అబ్బో ఇప్పుడు వద్దాను తెలిసే బాగా తెలుస్తా. ఏ అద్దు తీరా ఎందుకనే మంచిది. మరి రాత్రి బాగా కట్టపడతాను. నీ దగ్గర షిఫ్ట్ అయ్యా, నా దగ్గర షిఫ్ట్ అయ్యా అనుకుని తీసుకొచ్చి చెప్పు. పొంగ లేపాం లేపంది ఏమైనా తీరా. మనం ఒక్క షిఫ్ట్నే సగం షిఫ్ట్ అయ్యా. పాపం దానికి రోజు 2 షిఫ్ట్లు. నీ దగ్గర షిఫ్ట్ అయ్యా, నా దగ్గర షిఫ్ట్ అయ్యా.
అప్పుడు రాత్రి అంతా ఇంత కట్టపడుతుందా లేకపోతుంది మనం భూమిగా తయారైన లేకపోతుంది సరే అన్న నేను బియ్యం పెడతాను పెట్టుకో దానికి పోసుకొని అట్లా పోసుకొని ఇప్పుడు మీరిద్దరు ఆఫీస్కి వెళ్తారా? పోతాను నాకు ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాను రోజు, నాకు బోర్ కొడుతుంది. ఎవరైనా ఒక్కళ్ళు ఉండుర్రే. అక్క మాకు ఒక్క షిఫ్ట్కే మక్కులు వాసింది దీనికి ఏమనిపించలేదండి గట్టిగా తిన్నావా ఏ పోడే కష్టంగా అట్లా కాదు మేము ఇద్దరం చేస్తానే కదా మనం ముగ్గురం బతుకుతున్నాం పోదంటే ఎట్లా నాకు బోర్ కొట్టదా ఇంట్లో. బోరు కొడితే టీవీ చూడు సెల్ కూడా కొట్టు సరేనా? అరే పోరా పారా బాయ్ బాయ్. అయ్యో కాగితం గురించి మాట్లాడకపోయారే. మీ తినుడు అయిందా? మీతో ఒక విషయం మాట్లాడాలి. అయింది అయింది అత్తను బాగు అయింది. ఏంటిదే చెప్పు. రాత్రి ఏమో అన్నావు కదా. కాగితం అన్నా నీకోటి చెప్పాలి. నేను కూడా నీకు కూడా చెప్పాలి. మీరిద్దరు చెప్పేది ఒకటే విషయం, ఎవరైనా ఒక్కరు ఫస్ట్ చెప్పుర్రి. సరే నేను చెప్తా. అరే సగం సగం అయితే ఏం పూర్తయితే లేదు. ఒక్కరోజు పెట్టుకుందాం, 2 రోజులు పెట్టుకుందాం. మరి లేకపోతే చెప్పు. ఈ 2 రోజులు అంటే నాతో కూడా కాదు, ఒక్కొక్క రోజే పెట్టుకుందాం. సరే ఒక్కరోజు అయితే ఒక్కరోజే. మళ్ళీ మేము లోపలికి పోయినాక మధ్య మధ్యలో గురుగుడు కాళ్ళు పిండించుడు సైకిల్ చేసుడు అవి చెప్తానా? ఏయ్ పోదాంపా టైం అయితే అన్నాడు. అన్నా మళ్ళీ ఎన్ని రోజు పుట్టిందా? ఎప్పుడు నీ దగ్గరికే ఫస్ట్ ఈసారి నేను మొదలు పెడతా. రే నీకంటే 10 సెకండ్ల ముందు నేను తాళి కట్టినా, సో మొదలు నా దగ్గరికి రావాలి. ఏ నడివేపా పోడా. అప్పుడు సగం సగం కాబట్టి కడుపుకుండా ఇది. ఇప్పుడు ఒక్క పూట పునాదిలే కాదా కడుపులు ఎక్కడింది మళ్ళా. అప్పుడు సగం సగం కాబట్టి కడుపుకుండా ఇది. ఇప్పుడు ఒక్క పూట పునాదిలే కాదా కడుపులు ఎక్కడింది మళ్ళా. ఏమో పోలే పోదాం పా టైం అవుతుంది. పోతాను. ఇగో నేను గిబ్బే ఆతానా నువ్వు అంతకుముందు గిట్టే చేసావు పోయి లోపలికి వెళ్ళాక. ఇది తోని రాత్రి కాదాలని రాత్రి కళ్ళు బిడ్డ వేసాడు చెప్తున్నా. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ వినబడ్డా అనుకో ఆ చీపల వాడు చెప్తే అనుకుంటా. లోపల నాకు తుత్తి లేపా ఇక్కడ నువ్వు కళ్ళు వించుకుంటే కూర్చుంటుంది. ఏయ్ మనకు సెకండ్ బాగా ఇంపార్టెంట్. ఇగో రోజు గుడ్డెద్దు లెక్క అయింది కదా, ఇలా మంచిగా బిర్యానీలా ఉల్లిగా టేసి నిమ్మకాయ వెసికి జుర్రుకుంటుంది. పోదాంపా నేను ఏం దోశ పై చేయాల నువ్వు. నీ అబ్బా పట్టవాటి అంటే కిసోని దిగవానికి కావచ్చు. నీ అబ్బా రానడానికి ఇట్టే అయితే కావచ్చు. ఒక్కడానికి 2 మొగలు అడగాను తలుసుకుంటే అని చెప్తా ఉండదు. ఆయనకి పంచుకొని తినడేదిరా. నాకేం నచ్చలేదు.